అంతగా సింహాసనములను చూసితిని, వాటి మీద ఆశీర్వదించు వారి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకునే వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూసితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి అని ఉన్నారు. దేవునికి స్తోత్రం చేయబడాలి. విమర్శ దినం అనేది ఒకటి ఉన్నది. ఆ దినమున క్రూర మృగమునకు నమస్కారం చేసేవారు కొందరు ఉన్నారు. క్రూర మృగమునకు నమస్కారం చేయని వారు కొందరు ఉన్నారు. క్రూర మృగమునకు నమస్కారము చేయని వారు విశ్వాసులు. Those people who did worship the beast are believers. వీరి గురించి తెలియజేయబడుతున్న విషయం ఏంటంటే, the word which is given to them is వీరు నొసలయందు గాని ఈ కుడి చేతి యందు గాని వాని యొక్క ముద్ర వేయించుకొనరు. There is a mark of the beast. These believers didn't get the mark of the beast on their forehead, on their arm. వీరు యేసు విషయమై సాక్ష్యం చెప్పేవారుగా ఒక సాక్షిగా జీవిస్తారు. వారు they live the life of Jesus witnesses. Like wherever they go, they speak about God. దేవుని వాక్యము కొరకు వారు శిరచ్ఛేదనాలైనా అంటే ఈ మెడ కటైనా చేయబడుతుంది అన్నట్టు. They got beheaded because of Christ. ఇలాంటి త్యాగంతో ఉన్నటువంటి వారే they were such sacrificial spirits. వారు క్రీస్తుతో కూడా బ్రతికిన వారే 1000 సంవత్సరాలు రాజ్యం వెళ్తారంట. Such people who are that sacrificial are being with God on the judgment day. అంటే ఈ రెండింటి మధ్యలో ఒక ఎడబాటు ఉన్నది. There is a difference between these two things. ఆ కాలం ఒక 1000 సంవత్సరాలుగా మనకి ఇక్కడ కనబడుతున్నది. The time period is 1000 years. 1000 సంవత్సరాలు ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో తన పరిశుద్ధులతో నీతిమంతులతో విశ్వాసులతో కలిసి ఆ రాజ్యాన్ని ఏలబోతున్నాడు. These 1000 years Jesus Christ will come onto the earth. He will rule this kingdom with his righteous people, with his justice people, all the good people, all his believers. He is going to rule this kingdom. ఇక్కడ మరొక విషయం చూద్దాము. ఈ విశ్వాసులు ఇతరులకు ఎప్పుడు కూడా కీడు చేయని వారుగా ఉంటారు. There is another thing is that in that the believers they didn't do any harm to others. యోహాను సువార్త 1:13 ఒకసారి చదువుదాం. If we see John 1:13 chapter 1 and 19 verse 13 యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారు గాని అన్నది అక్కడ. There is a word they were born because of God. అంటే దేవుని యొక్క సువార్తను వారు విని ఆ వాక్యము ద్వారా మారుమనసు పొంది రక్షించబడి వాళ్ళు దేవుని విషయమై జన్మించిన వారుగా ఉన్నారు. They listened to the gospel which was spread to them. They accepted the Jesus Christ. They got the baptism and lived with the Christ. వారి యొక్క జీవితము ఇతరులకు భిన్నంగా ఉండే ఒక కొత్త సృష్టిగా ఉన్నది. Their life is different from others and it was like a new creation. 2 కొరింథీ 5:18 చూద్దాం ఒకసారి ఆ భాగానికి. 2 కొరింథీ 5:18